ఆయన ప్రశ్నకు హెచ్చరికకు జవాబు చెప్పొచ్చు, కానీ ఇవాళ టీఆర్సీ వేదిక దానికి సరిపోదని నేను అనుకుంటాను. దాని మీద ప్రత్యేకంగా చర్చ పెట్టవచ్చు. ఇవాళ ప్రధానంగా కేంద్ర బడ్జెట్ మొత్తంగా ప్రజలను ఎట్లా చూసింది, తెలంగాణను ఎట్లా చూసింది అది మాత్రమే మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఎట్లా చూస్తుంది తప్పకుండా చర్చించవలసిందే. నేను బహుశా అంతవరకు మాత్రం మాట్లాడవచ్చు అనుకుంటా. ఇవాళ వేదిక పరిమితులకు లోబడి జూన్ 2 తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక పత్రిక లేదు. జూన్ 2కు ముందు తెలంగాణ ప్రజలకు పత్రికలు ఉండేవి, తెలంగాణ ప్రజలకు ప్రచార సాధనాలు ఉండేవి. జూన్ 2 తర్వాత పాత ఆంధ్ర ప్రచార సాధనాలు అట్లాగే కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రజలకు ఉన్న ప్రచార సాధనాలు పాలకవర్గ ప్రచార సాధనాలు. అందువల్ల నేను ఇది బాధ్యత అనుకొని గత 8 నెలలుగా వీక్షణలో ప్రతి నెల తప్పనిసరిగా ప్రభుత్వ విధానాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎట్లా భిన్నమైనవి, ఎట్లా దూరం పోతున్నాయి రాస్తున్నాను. అంతవరకు మాత్రం చెప్తాను. ఈ వేదిక ఆ విషయాలు చర్చించడానికి సరిపోతున్నాను. రైట్. మన సెక్రటరీ గారి దర్శనం చర్చలో చాలా విషయాలు చర్చకు వచ్చింది. కానీ ఒక విషయం అంటే సమయం లేకపోవడం వల్ల నేను కూడా విషయాన్ని టచ్ చేయకపోయినా వేదిక కూడా టచ్ చేయకపోయినా అనుకుంటున్నాను. కరప్షన్ విషయం కూడా చాలా మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఒక విషయం చెప్పిండ్రు, నల్లధనాన్ని వెతికి తీయడానికి కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్పింది. కాబట్టి అది కూడా మోర్ క్రూషియల్ ఈ బడ్జెట్లో. ఎందుకంటే అవినీతిని బయటి దేశాలలో ఈ దేశ సంపద ఏదైతే పొరుగుతుందో దాన్ని బయటికి తీసుకుని వస్తాడు మోడీ అనే నమ్మకంతో ఎన్నుకున్న ప్రభుత్వం. అది ప్రాధాన్యం ఉంది. బీజేపీ ప్రభుత్వానికి సత్తువనిచ్చింది ఆ నినాదం. మోడీ దేశవ్యాప్తంగా సుమారు 200-300 సభలతో నిర్వహించేటప్పుడు ఆ కాలంలో ప్రతి సభలోనూ చెప్పాను, ప్రతి కుటుంబానికి బయట దాగి ఉన్న నల్లధనాన్ని మొత్తం దేశంలోకి తీసుకొస్తే ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వచ్చని చెప్పినటువంటి మహాభావుడు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తాం, ఆ ధనానికి భారతదేశానికి తీసుకొస్తామని ధీమాగా చెప్పిన వ్యక్తి. ఇది మోర్ క్వశ్చన్. జరిగింది ఏంటి అనేది మనం అంతా చూసినాం. ఇవన్నీ ఇప్పుడు భారత రాజకీయ వ్యవస్థలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా దానికి అతీతమైందనో లేకపోతే దానికి మానస పత్రిక కాదనో మనమైతే అనుకో, కానీ ప్రజలు విశ్వసిస్తారు. ఈరోజు ఫిలాసఫికల్ పొలిటికల్ పాలిటిక్స్ పోయినాయి. వ్యక్తులను కొంతవరకు నమ్ముతున్నారు. అది బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. వ్యక్తిత్వాల మీద పార్టీలు నడుస్తున్న కాలం కాబట్టి మోడీ కూడా కొంతవరకు ప్రజలు ఆ రకంగా నమ్మిందని అనుకుంటున్నాం. కానీ అతని చర్య వచ్చిన తర్వాత మాత్రం మనకి ఎక్కడికి కనపడలేదు. రకరకాల కారణాలు చెప్తూ వచ్చారు. మేము ఒక కమిటీ చేసినామని చెప్పారు, సిట్ వేసినామని చెప్పారు, ఇంకేదో చెప్పారు, సుప్రీంకోర్టుకు జవాబు ఇచ్చినామని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ లిస్టు బయట పెట్టలేదని చెప్పారు. ఫస్ట్ ప్రతిపక్షం మీద ఆడిపోసుకొని తప్పించుకోవడం తప్పితే భారత రాజకీయాలలో ఇంకో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విషయాలను బయట పెట్టదు. అదే పని మోడీ మరోసారి చేసి అంతే. కానీ ఇక్కడ ఒక విషయం మనం చాలా క్రూషియల్గా మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసి ఒక ఉదాహరణ చెప్తున్నాను అవినీతికి సంబంధించి భారతదేశంలో. అంటే లిబరల్నెస్ వచ్చిన తర్వాత, అంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 25 సంవత్సరాలు. దానికి ముందు చాలా భారతదేశ సంపద బయట దేశంలో ఉన్నది, అది వాస్తవం. కానీ ఈ సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలోకి నల్లధనం రావడానికి దొంగ దర్వాజాలు చాలా పెట్టినాయి మన ప్రభుత్వాలు. వాటిని వేణుగోపాల్ కూడా తెలిసే ఉండాలి. 1983లో అప్పుడు లేదు, సంస్కరణలు లేవు అప్పుడు. దట్ ఈస్ సోషలిస్టిక్ ఇండియా, సోషలిస్టిక్ సెక్యులరిస్టిక్ ఇండియా. అది ఆ పరిస్థితులు లేదు. ఆ రోజు ఇందిరాగాంధీ మలేషియాతో ఒక అగ్రిమెంట్ చేసింది.
మలేషియన్స్ ఎవరు వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేసినా కానీ అంటే డ్యూయల్ ట్యాక్స్ ఉండకుండా, అంటే దాని మీద పన్ను ఉండదు అనే దాంతో అది ఒప్పందం జరిగినట్టుగా నేను విన్నా. వాస్తవం ఆ చట్టము ఈ రోజుకు ఉన్నది భారతదేశం. అయితే అది ఆ రోజు మంచి కోసం చేసిన అగ్రిమెంట్. సంస్కరణలు వచ్చిన తర్వాత అది దొంగ తర్వాతగా ఉపయోగపడడం స్టార్ట్ అయింది. మీరు వినే ఉంటారు, జగన్ విదేశీ పెట్టుబడుల రూపంలో దేశంలోకి పెట్టి తీసుకొచ్చిందంటే మలేషియా నుంచి మీరు చదివే ఉంటారు వాస్తవంగా. ఇండియాలోకి వచ్చిన ఎఫ్డిఐలలో వచ్చి మొత్తం 100%లో సుమారు 45% కేవలం మలేషియా నుంచే వచ్చినాయి భారతదేశంలో. అదంతా నల్లదనమే, లేవనుకున్నాం లేదు. కానీ మోడీ చెప్తున్నట్టుగా, మనం నమ్ముతున్నట్టుగా, అతను చెప్పినట్టుగా నమ్మినట్టుగా స్విస్ బ్యాంకులలో, జర్మనీ బ్యాంకులలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న డబ్బులు ఏం లేవు. చాలా తక్కువ స్థాయిలో ఉంటే, చాలా తక్కువ స్థాయి. ఆ నల్లధనం అంతా ఆల్రెడీ ఇండియాలకు మలేషియా ద్వారానో సింగపూర్ ద్వారానో ఇండియాకు ఫ్లో అయిపోయింది బినామీ పేర్లతో. మలేషియాలో ఇండియన్స్ బోలెడ్ కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలు, బినామీ కంపెనీలు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్ ఉంటూ ఉంటాయి. నాకు తెలుసు ఎవరెవరైతే బ్లాక్ మనీ స్విస్ బ్యాంకులలో ఉండేనో రిఫార్మ్స్ వచ్చిన తర్వాత దాన్ని అంతా మలేషియా త్రూగా ఇండియాకి తీసుకొచ్చిన వాళ్ళే. అయితే ఈరోజు మోడీ చేయాల్సింది స్విస్ బ్యాంక్ పోయి డబ్బులు పట్టుకురావడం కాదు, ఆయన చెయ్యడు, అది కాదు కూడా, అది అవసరం లేదు కూడా. నాకు తెలిసే ఆయన చేయాల్సిందల్లా మలేషియా గవర్నమెంట్ తోటి 1983లో ఏ అగ్రిమెంట్ అయితే ఉండేనో దాన్ని రద్దు చేస్తే చాలు. నల్లధనాన్ని ఆయన బయటికి తీసుకొచ్చినట్టే లెక్క. ఈ విషయాన్ని గత 25 సంవత్సరాలుగా భారతదేశానికి ఎంతమంది ఆర్థిక మంత్రులు ఉండేవో, అంటే ఆ కాలంలో జస్వంత్ సింగ్, దేవగౌడ కాలంలో యశ్వంత్ సిన్హా, దాని తర్వాత చిదంబరం, మన్మోహన్ సింగ్, వీళ్ళందరినీ మీడియా అనేక సార్లు అడిగి ఎందుకు మీరు మలేషియా అగ్రిమెంట్ ఇంకా కొనసాగిస్తున్నారు అని అంటే వాళ్ళకి చెప్పిన జవాబు చాలా విచిత్రం. వాళ్ళు ఏమంటారంటే దేశంలోకి మన సొమ్ము బయటికి పోయింది, అది తీసుకురావడానికి అది బతుకుంటూనే వస్తాయి, లేకపోతే రావు అని అంటారు. ఇంకెక్కడి నల్లధనం సెల్ బ్యాంకులలో మోడీ ఎవరి చెరువు పెడుతున్నాడు? మలేషియాతో ఉన్న అగ్రిమెంట్ రద్దు చేయగలిగితే నువ్వే మహావీరుడి. ఆ పని చేయగలరు, చేయాలి కదా. నువ్వు ఇక్కడ మలేషియాతో ఉన్న అగ్రిమెంట్ రద్దు చేసిన తర్వాత అప్పుడు స్విస్ బ్యాంకులలో ఏమన్నా తీసుకురా. ఇది చేయకుండా వాటికి డబ్బు తీసుకురాదు ఉండవండి. ఒకప్పుడు 90s 95 వరకు ఎంతైతే నల్లధనం ఇండియా బయట ఉండేనో అందులో ఈరోజు 20% 30% కూడా లేదా. సర్ప్రైజ్ ఏమైంది అంటే ఫ్లో అయింది. మలేషియా నుంచి, సింగపూర్ నుంచి, సమ్ అదర్ కంట్రీస్ నుంచి మనకు 5-6 ఏషియన్ కంట్రీస్ తోటి ఇటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి. అలా మాక్సిమం యూటిలైజ్ చేసుకున్నది ఏ కంట్రీ నుంచి అంటే మలేషియా నుంచి. కాబట్టి అక్కడి నుంచే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐలు 45% ఎఫ్డిఐలు భారతదేశంలో కేవలం మలేషియా నుంచే వచ్చినాయి. వాళ్ళ దేశ సంపద కూడా అంత ఉందో లేదో మరి డబ్బులు ఎక్కడి? మలేషియా కంట్రీలో అంత సంపద ఉందో లేదో తెలియదు, కానీ అంత ఫ్లో అయింది మన దగ్గర. అంటే దొంగ సంపద అనేది, నల్లధనం అనేది, ఈ దేశ సంపద అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఇండియన్ గవర్నమెంట్ తెలుసు. అటువంటిది జగన్ మీద కేసులు వేసి ఈడీలు ఆస్తులన్నీ జప్తు చేస్తున్నది. నేను అడుగుతున్నాను, మలేషియాతో ఉన్న అగ్రిమెంట్ రద్దు చేయని ఈ ప్రభుత్వం జగన్ ఆస్తులు ఎట్లా జప్తు చేస్తుంది? విచిత్రం కదా. వాడిని డబ్బు తెమ్మని చెప్తున్నావు, జప్తులు ఆస్తులు జప్తు చేస్తున్నావు. అదేదో అగ్రిమెంట్ ఖతం చేసేస్తే నువ్వు ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం లేదు. నల్లధనం ఇక్కడ రాదు, స్విస్లో ఉంటుంది. నరేంద్ర మోడీ పోయి స్విస్ బ్యాంక్ లాగా డబ్బు చేస్తాడు. దట్ ఈస్ ది వే. సో వై ఫూలింగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా? ఎందుకు కరప్షన్లో ఇంత మోసం జరుగుతుంది? ఈ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసు. జర్మనీ బ్యాంక్ ఒకటి, నేను అనుకున్న బహుశా సుప్రీంకోర్టుకు ఒక 2 సంవత్సరాలుగానే ఒకటి లిస్ట్ ఇచ్చి, ఇలాంటి సుప్రీంకోర్టు జడ్జిలో కూడా తెలుసు. ఆ జర్మనీ బ్యాంక్ పెద్ద లిస్ట్ కూడా కాదేమే. అసలు లిస్టులు ఏడొస్తలేదు, వచ్చినాయి ఆగమాగం అవే పేర్లు వచ్చినాయి, రేపు వస్తున్నాయి, బయటకి ఇవాళ వస్తున్నాయి, ఆవాల నుండి వస్తున్నాయి. అలానే బీజేపీ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కనపడతాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బీజేపీ వాళ్ళు.
ఇదంతా ఒక రకమైన స్ట్రాటజీ, జనాన్ని పూజ చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలంటే మాత్రం మలేషియా గవర్నమెంట్ ఇండియా ఉన్న అగ్రిమెంట్ రద్దు చేయగలిగితే ఈయన మహావీరుడు అని చెప్పొచ్చు నరేంద్ర మోడీ. ఆ పని అంత చేస్తాడని మాత్రం మనకు నమ్మకం లేదు. ప్రజల్ని పోలీసుగా నమ్మించగలిగినట్టు డబ్బు వస్తుంది, మాట్లాడే 10 లక్షలు వస్తే ప్రజలు నమ్మచ్చు. దేశం బాగుపడుతుందని నమ్ముతాడు ఎవడండి. దట్ ఇస్ న్యాచురల్. అంటే పర్సనాలిటీ, విశ్వాసం, కొత్తగా రాజకీయాలకు వచ్చి దేశానికి ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పిన తర్వాత అతను చెప్తున్న విషయాలు వాట్ ఈస్ హిస్ పొలిటికల్ థింకింగ్ అనేది పక్కకు పెడితే మిగతా విషయాలు నమ్ముతారు కదా, సహజమని. ఇప్పుడు అప్పటికే 25 ఏళ్ళ నుంచి ఈ బిగ్ రీజనల్ పార్టీలతో కరప్షన్లో దేశం మునిగిపోయి ఉన్నది. నేషనల్ పార్టీలు ఫెయిల్యూర్ అయినాయి. 25 పార్టీలతో సంఖ్యలో ప్రభుత్వాలు నడిచినాయి. ఓడర్ ఎవరు నమ్ముకుంటే స్టీల్ ఫ్యాక్టరీలో నమ్ముకున్నారు. ఇదంతా 25 ఏళ్లలో జరిగిన మోస్ట్ కరప్షన్. ఇండియాలో 60 సంవత్సరాలలో హైయెస్ట్ కరప్షన్ జరిగిన పీరియడ్ అంటే ఏదంటే ఎగ్జాక్ట్లీ 90s to 2014 ఈ పీరియడ్లోనే జరిగింది. అంతకుముందు జరగచ్చు, కానీ అది ఈ లెవెల్లో కాదు. ఉళ్ళనే మీకు చేసిన మహత్కార్యాలు జరిగినాయి ఈ కాలంలో 20-25 సంవత్సరాలు. అంత డబ్బు కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఫ్లోయింగ్. అది నరేంద్ర మోడీకి తెలియని విషయం కాదు, మనకు తెలియని విషయం. అతని మాటలను రాజకీయంగా విశ్వసించడం జరిగింది, పర్లేదు. కానీ అటువంటి డిమాండ్ కూడా ఈరోజు సమాజానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈస్టర్న్ ఏషియన్ కంట్రీలతో ఎన్ని అగ్రిమెంట్లు ఉన్నాయో అవన్నీ రద్దు అయితేనే బ్లాక్ మనీ స్విస్ బ్యాంక్లో కానీ వెస్టర్న్ కంట్రీస్ బ్యాంకులలో ఎంత ఉందో అది తీసుకొచ్చినందుకు నరేంద్ర మోడీకి వెసులుబాటు ఉంటుంది. అది థ్యాంక్ యూ.